తిరుపతి తొక్కిసలాటలో ఇక్కడ ఎవరిది తప్పు జరిగింది, అధికారుల లేక ప్రభుత్వం? ప్రభుత్వం నేను అనడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి సంబంధించిన అంశాల మీద పర్యటన చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ఈ కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి అక్కడ అధికారులదే పూర్తి బాధ్యత. ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఏకాదశి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసిన అంశం ఉందో అది దేవస్థానం సంబంధించిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది. పాలక మండలి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఈ విషయం మీద వాళ్ళే బాధ్యత వహించాల్సి అవసరం. అంటే ఒకటేసారి అంతమంది చనిపోవడానికి గల రీజన్ ఏమంటారు? అంటే ఒకేసారి అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రచారం ఏదైతే ఏర్పాటు కంటే మించి ప్రచారం చేశారు. ప్రచారం మనం ఎంత ఏర్పాటు చేస్తామో అంతే ప్రచారం చేయాలి. ప్రచారానికి మించి ఏర్పాటు చేశారు. మనం ఒక పెళ్లికో లేకపోతే ఒక కార్యక్రమానికో ఒక 100 మంది పిలుస్తాం, కానీ 150 మందికి మనం భోజనం రెడీ చేస్తాం. అంటే మనం పిలిచిన వాళ్ళేమో 100 మంది, మనం ఏర్పాటు చేసిందేమో 150 మంది. సో ఈ ఏదైతే ప్రచారం ఉందో వీళ్ళు ఏర్పాటు చేసిన దానికన్నా ఎక్కువ ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇందులో అంటే ఈ ప్రచారం వెనక ఏమైనా క్యాష్ చేసుకునే ఒక ఉద్దేశంతో ఏమైనా ప్రచారం చేశారంటారా? టీటీడీ వాళ్ళు కూడా ఇంతమంది భారీగా ప్రచారం చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అది ఏమన్నా క్యాష్ చేసుకుందాం, హిందూ భక్తుల్ని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశం ఏమన్నా? అంటే హిందూ భక్తులు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అప్పుడు కొంచెం కమర్షియల్ కోణంలో ఆలోచించి చేస్తారు. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్స్, ఈ లడ్డు ప్రసాదాలు, వీటిలన్నిటిని కూడా ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెండర్స్ కూడా ఏవైతే ఆ సరౌండ్ లో ఉండే మార్కెట్ టెండర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా మనకి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి మనం ఎంత దేవస్థానానికి ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ తో చేస్తారన్నమాట. సో ఆ రకంగా ఉత్సాహం కూడా చూపించుండొచ్చు. కానీ ఏదైతే వీళ్ళు పక్కగా ఏదైతే మనకి దేవస్థానం సంబంధించిన క్యూ లైన్ కాకుండా ఒక పార్క్ లో సపరేట్ గా పెట్టడం, ఆ పార్క్ లో కనీసం ఏ సౌకర్యాలు లేకపోవడం, అదిలోనే ఎవరో మహిళలకి అనారోగ్య సమస్య రావడం వల్ల గేట్ తీయడం, వీళ్ళు ఆల్రెడీ టెంపుల్లోకే ఎలా చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో భక్తులు ఫీల్ అయ్యి ఒకేసారి తోపులాట జరిగింది. సో ఇదేంటంటే ఒక ప్లేస్ ని కాకుండా పర్టికులర్ గా ప్లేస్ మార్చినప్పుడు ఆ ప్లేస్ భక్తుల రద్దీకి సరిపడిగా ఉంటుందా, భక్తులు అక్కడ ప్రశాంతంగా ఉంటారా, బాత్రూమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాళ్ళకి ఆ స్పెషాలిటీస్ దేవస్థానం కల్పించి చేయాలి. ఓకే, అనుకోకుండా ఒకేసారి ఫ్లోటింగ్ వచ్చిందే అనుకుందాం. ఒకేసారి అనుకోకుండా ఫ్లోటింగ్ వచ్చినప్పుడు దేవస్థానం కనీసం అనౌన్స్మెంట్ అనే చేయాలి. సో ఇక్కడ గేట్ తీస్తుంది మీకోసం కాదు, మిగతా వ్యక్తుల కోసం. ఇలా వేరే మహిళ ఉంది లేకపోతే వాళ్ళ కోసం చేస్తున్నా తప్ప లోపలికి వెళ్ళేది ఆ టైం కాదనే విషయం చెప్పాలి. ఏమీ చెప్పలేకపోయారు. చెప్పకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. తిరుపతి దేవస్థానంలో కోట్లలో ఆదాయం ఉన్న సౌకర్యాలు లేకపోవడం ఎలాంటి? అంటే సౌకర్యాలు లేవు అనట్లేదు, సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఈ అంశానికి ఎక్కువ ప్రచారం చేయడం వల్ల తక్కువ టైంలో సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయారు. ముందస్తు ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి దేవస్థానానికి. ఆ ప్రణాళిక అనేది అధికారులకి పూర్తిగా ప్రభుత్వం అప్పచెప్పింది. పాలక మండలి సపరేట్ గా తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైన ఒక పాలక మండలి ఉంది. ఆ పాలక మండలి మొత్తం ఏర్పాటుని చూసుకోవాలి. అలా చూసుకోవడం మానేసి మిగతా ఏదైతే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది, అదేవిధంగా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ చూపించాయి. పరిహారం సరిపోయిందంటారా బాధితుల పరిహారం అనేది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం 25 లక్షలు అందులోనే ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయిస్తారని చెప్పారు. అది ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ రోజు చెక్కులు ఇంకా ఇవ్వలేదు. సో పెంచే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం వాళ్ళకి ఎంత ఇచ్చినా ఆ ప్రాణాలు అయితే కోల్పోయే ప్రాణాలు అయితే రావు. ఈయన మా రిలేషన్ కూడా ఒకరు ఉన్నారు, నర్సీపట్నం చెందిన బుడ్డేటి నాయుడు అని మా రిలేషన్షిప్ పర్సన్ కూడా ఒక అతను ఉన్నారు. అది లక్ష్మి అనే విశాఖపట్నంలో ఒక ఆమె ఉంది, ఆమె కూడా 42వ వార్డు ఆమె కూడా ఉన్నారు. సో బాధితులకి ఎంత ఇచ్చినా అది తక్కువే. మీ గతంలో కూడా పుష్కర సంబంధించిన ఇన్స్టేట్మెంట్ చెప్పాను. మన దేశంలో బాధితులకి ఇచ్చే ఏ నష్టపరిహారం కూడా అది వాళ్ళకి సరితూగేది కాదు, కానీ ఇంకా పెంచే అవకాశం ఉంటది. ఉద్యోగం కూడా అవకాశం ఇస్తారని అన్నారు కాబట్టి అది ఇంకా మార్చే అవకాశం ఉంటుంది. అంటే జగన్ గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటారు ₹1 కోటి ఖచ్చితంగా ఇవ్వాలి అంటున్నారు. ₹1 కోటి ఇవ్వడం కరెక్టా కాదు? అంటే ఇవ్వకూడదు. మన ఎల్జీ పొలమేర ఘటన జరిగినప్పుడు ₹1 ఇచ్చారు కదా. ఎల్జీ పొలమేర ఘటన జరిగినప్పుడు ₹1 ఇచ్చారు. ఇవ్వద్దునే ఏం లేదు. అంటే ఒక ఇన్సిడెంట్స్ కి ఇంతే ఇవ్వాలని లేదు మన దేశంలో. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తికి ఇండస్ట్రీ ఏరియాలో 1,000 కట్ అయిపోయింది, అతనికి 5,000 ఇవ్వాలని లేదు.
ఒక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 25 లక్షలు ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వకూడదని అంటే ఏమి లేదు. అది ప్రభుత్వం ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. కాబట్టి ₹1 కూడా ఇవ్వచ్చు, తప్పేంటి? మనిషి ప్రాణం కన్నా ఇదే ఎక్కువ ఏం కాదు కదా. సో ఇలాంటి అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇంత అమౌంట్ దేవస్థానం నుంచి ఇవ్వాల్సిందని కేర్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమౌంట్ ఇది పెంచాల్సిన అవసరం ఉంటది, పెంచుకోవచ్చు. ఇంతే ఇవ్వాలని కూడా లిమిట్ ఏం లేదు. ఇప్పుడు తిరుమల ఘటనకి కూటమి ప్రభుత్వం బాధ్యులా కాదా ఏమంటారు? అంటే కూటమి ప్రభుత్వం బాధ్యుల అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ప్రభుత్వానికి అది, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. అందుకే ఆ బాధ్యత మేము వహిస్తామని చెప్పారు కదా, బాధ్యత మేము తీసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళందరినీ కలిశారు, కింద కూర్చొని క్షమాపణ చెప్పారు. అది చాలా అంటే ఓపెన్ గా ఒప్పుకున్నారు కూడా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలా చాలా ఓపెన్ గా ఒప్పుకున్నారు. అది ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ మీద మీ అభిప్రాయం ఏంది? ఆయన క్షమాపణ చెప్పడం గానీ, అలాగే అధికారుల నుంచి కూడా క్షమాపణ చెప్పించడం గానీ, దాని మీద మీ అభిప్రాయం? అధికారులను సస్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ చాలా పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు కానీ అలాంటి సమయంలో అలాంటి స్టాండ్ తీసుకోకపోతే ఇంకా ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అదేవిధంగా నేను ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న నేనే క్షమాపణ చెప్తున్నాను, మీ అధికారులు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోతున్నారు అనే విషయం కూడా చెప్పారు. కాబట్టి రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము క్షమాపణ చెప్పమని చెప్పారు. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ పెట్టి క్షమాపణ చెప్పారు. ఎవరైతే దేవస్థానం చైర్మన్ ఉన్నారో చెప్పారు. అంటే వాళ్ళ సారీ చెప్పే క్రమంలో వాళ్ళు వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం మనం. సారీ చెప్తే ఏమైనా ప్రాణాలు తిరిగి వస్తాయంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు, దాన్ని ఎలా చూస్తారంట? అది సరైన పద్ధతి కాదు. మీ పరిధిలో మీ టెంపుల్ దగ్గర మీరు అధికారులు, మీరు బాధ్యులు, పొరపాటు జరిగినా మీకే క్రెడిట్, నష్టం కలిగినా మీకే క్రెడిట్. కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయంటే అది సరైన వ్యాఖ్యలు కాదు. అందుకే మళ్ళీ కూడా 1 hour తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా బాధ్యత మా తప్పు లేకపోయినా, మా పాలక మండలి తప్పు లేకపోయినా మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి ఆయన చైర్మన్ గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళతో క్షమాపణ చెప్పించిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నానంటే, ఆయన ప్రభుత్వంలో ఉంటూ కూటమిలో ఉంటూ కూటమి చేసిన ఏదైతే తప్పుదో ఉందో దాన్ని ప్రశ్నిస్తూ అధికారులకు క్షమాపణ చెప్పకపోయినా సరే మళ్ళీ చెప్పించేలాగా ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే పవన్ కళ్యాణ్ అంటారు కదా, పవర్ కళ్యాణ్ అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల్నే బయటకు తీస్తున్నారు కదా, అది ప్రతిపక్షాలకి ఏమైనా ఛాన్స్ ఇచ్చినట్టు కాదనుకోవచ్చా? అంటే ఇది 2 కోణాలు ఉంటాయి. గతంలో ఎలక్షన్ లో కూడా శర్మిల గారు చేసిన వ్యాఖ్యలు జగన్ కి లాభమైంది, నష్టమైంది, కూటమికి లాభమైంది. అలాగే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ప్రశ్నించడం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉంటది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కూటమి అది ఉన్నారో కొంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడిని ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ప్రతి విషయానికి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, పోలీసుల మీద అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే చాలా నమ్మకంతో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే వమ్ము చేసామో, ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే తేడా కొట్టామో, రేపు రాజకీయంగా లేకపోతే ఏ అంశం చేయాలన్నా సరే నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకపోతే అతను కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు. అది నెగిటివ్ కోణంలో చూడకూడదు. మన గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళి 2 యువకులు చనిపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, గత ప్రభుత్వము సరిగా రోడ్లు వేయగానే వాళ్ళు చనిపోయారు అన్నారు. అంటే నేనేమంటానంటే, ఒక ఇన్సిడెంట్ ఒకలాగా, ఒక ఇన్సిడెంట్ ఒకలాగా, దానికి మన ఎవరు దిల్ రాజు గారు అమౌంట్ కూడా ఇచ్చినట్టు చూసాం. అంటే చెప్పండి, అంటే సోషల్ మీడియాలో ఏమంటారు అంటే, గత ప్రభుత్వం గురించి ఎందుకు ఇప్పటి నుంచి బాగా వేయు కానీ ఇప్పుడు గత ప్రభుత్వం విమర్శిస్తాము అని అంటారు. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా గత ప్రభుత్వం, ఏ ఇన్సిడెంట్ జరిగినా గత ప్రభుత్వం అనేది కూడా తప్పది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. 1-2 నెలలు అవ్వలేదు, 6 నెలలు అయింది. కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు, తప్పలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు కాబట్టి, గత ప్రభుత్వంలో వాళ్ళు పొరపాట్లు చేశారు కాబట్టి వాళ్ళని దించేశారు, మిమ్మల్ని ఎక్కించారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగింది కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ప్రజలు అడుగుతారు. గత ప్రభుత్వాన్ని ప్రతిసారి నిందించడం వల్ల ఏమవుతుందంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం అవుతుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ మేము జరిగిన సంఘటన మేము క్షమాపణ చెప్తున్నారు కూడా చెప్పడం జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, అక్కడ కేవలం ఈ 2500 మంది మాత్రమే ఉన్నారు, లక్షల్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కానీ 2500 మందిని కంట్రోల్ చేయలేకపోయారా పోలీసు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంపార్ట్మెంట్ లో ఉండలేదు, ఒక సపరేట్ పార్క్ లో తీసుకొచ్చారు.
ఏదైతే ఫ్లోటింగ్ ఒకేసారి ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్లోటింగ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే విధంగా ఏదైతే పార్క్ లో తీసుకొచ్చి పెట్టారో పెట్టినప్పుడు వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి గమనించాలి. లేకపోతే పెట్టిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఆ ఏర్పాటు చేయాలి. లేదా వాళ్ళు లోపల ఉన్నప్పుడు వాళ్ళ ఆందోళన కలగకుండా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకా 2 గంటలు పడుతుంది, ఇంకా 3 గంటలు పడుతుంది, మీరు కంగారు పడొద్దు అనే విషయాన్ని అనౌన్స్ చేయాలి. అంటే దేవస్థానంలో కూడా ఫిజికల్ గా మాత్రమే ఒక కంఫర్ట్ లో పెట్టడమో లేకపోతే ఒక పార్క్ లో పెట్టడమో కాకుండా వాళ్ళని కూడా మెంటల్ గా చెప్పగలగాలన్నమాట. మీరు కంగారు పడొద్దు, ఆందోళన చెందొద్దు అనే విషయం చెప్పాలి. కాబట్టి వేరే ఏదైతే కంటిన్యూగా ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ లో పెట్టడం వల్ల ఇలాంటి సంఘటన ప్రధాన కారణం. ఓకే థ్యాంక్ యూ